సీట్ల పోటీ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అధికంగా ఉంది? నేను 2 రోజుల నుంచి నిజామాబాద్ ఉన్నాను. గెస్ట్ హౌస్లో మా ఇంటి దగ్గర తాకిడి చూడండి. ఎందుకు ఉంటుంది ఒక పార్టీలో తీవ్రమైన పోటీ? ఎందుకు ఉంటుంది? ఆ పార్టీ గెలుస్తుంది అనుకున్నప్పుడు తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇలా మాకు ఒక్కొక్క వార్డులో కనీసం 10 అప్లికేషన్లు రాని వార్డు లేదు. టోటల్ 700 చిల్లర అప్లికేషన్లు వచ్చాయి 60 వార్డులకి. అంటే ఎంత వచ్చింది? యావరేజ్ గా 12-13 అప్లికేషన్లు వచ్చాయి యావరేజ్ గా. మీ పార్టీలో ఎన్ని వచ్చాయి? లెక్క ఉందా నీ దగ్గర? ఎందుకు వస్తాయి ఇన్ని అప్లికేషన్లు? ఎందుకు వస్తాయి? ఏ వ్యక్తి అయినా, ఒక పార్టీ వాడైనా బయట వాడైనా అప్లై ఎందుకు చేసుకుంటాడు? ఏ పార్టీకి అవకాశం ఉంటే ఆ పార్టీ మీద మొగ్గెక్కు ఉంటుంది. మరి ఇన్ని అప్లికేషన్లు వచ్చాయంటే ఆయన కూడా అన్నాడట పార్టీ టికెట్లు అడిగేవారు లేదని. అప్లికేషన్ చిట్టా పంపిస్తాం అరవింద్ గారికి. మాకు అప్లికేషన్ వాళ్ళకి కూడా లాక్కునే పరిస్థితి ఉంటుంది. అది సంఖ్య మాత్రం పంపిస్తాం. ఎంతమంది అప్లై చేశారో అర్థమవుతుంది. ఇలా ఒకటి రాజకీయాలు ఒకటి నేను ఇటు పలికేది అరవింద్ గారికి కూడా నేను చెప్పేది, డి శ్రీనివాస్ గారి మీద గౌరవంతో చెప్తాను. మాకు తమ్ముళ్ళు అంటారు. రాజకీయాల్లో అందరికీ ఎదగాలని ఆశ ఉంటుంది. ప్యాకేజీలు మహేష్ కూడా ఎప్పుడు ప్యాకేజీలు లొంగే వ్యక్తి కాదు. నేను 100 ఎకరాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని. మీ అందరూ తెలుసు, నక్సల్ మూవ్మెంట్ లో దాదాపు 300 ఎకరాలు నక్సలైట్ పంచినటువంటి పరిస్థితి నాది. మిగిలిన భూములు ఇప్పటివరకు దాదాపు 40 నుంచి 50 ఎకరాలు నేను గ్రామం అవసరాలకు వచ్చిన పరిస్థితి. ప్యాకేజీల గురించి ఆలోచించి రాజకీయాలకు రాలే. నాకు ఆనాడు ఎంత ఆస్తులున్నాయో ఈనాడు అంతే ఆస్తులు. నాకేం అమాంతగా ఆస్తులు పెరగలే. దాంట్లో కూడా చర్చించుకుందాం ఎవరు ఆస్తులు ఎట్లా పెరిగినాయో, ఏ రకంగా పెరిగినా కూడా చర్చకు సిద్ధం. నేను రాజకీయాల్లో విమర్శ చేసే ముందు కూడా వాస్తవాలు ఆలోచించుకొచ్చేయాలి. గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతం రాయలసీమ లాంటి పరిస్థితి లేదు. పార్టీలు వేరైనా కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటాం. బీజేపీ ఎమ్మెల్యే సోనియా గుప్తా వచ్చి నన్ను అడిగారు అసెంబ్లీలో, ఇట్లా ఉందంటే